హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో 8 సినిమాల కోసం అండ్ ఒక సిరీస్ కూడా ఉంటుంది. వాటి కోసం చెప్తున్నా. అయితే ఇవేమి రికమెండేషన్ కాదు. ఆ 8 కూడా ఎలాగ ఉంటాయో చెప్పబోతున్నా. సో ఇందులో మీకు ఏది సూట్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు 57K నుంచి 60K వరకు మీరే నడిపించారు. ఇక లేట్ చేయకుండా వీడియో అంటే చూసేద్దాం. నంబర్ 8 బర్త్ మార్క్. అబ్బా ఏం స్లోరా బాబు ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఒక షార్ట్ ఫిల్మ్ లా తీయాల్సిన మూవీని బాగా లాగదీసి స్ట్రెచ్ చేయడం, కాన్సెప్ట్ కొత్తది అన్న ఫీల్ ఉన్నా సరే మీకు బోర్ కొట్టేస్తుంది త్వరగా. ఉన్న అతి తక్కువ క్యారెక్టర్స్ లో మళ్ళీ వాళ్ళనే రిపీటెడ్ గా మూవీని సాగదీయడానికి అదే సీన్ ని బాగా రిపీటెడ్ గా చూపించడం వల్ల మీకు బోర్ కొట్టేస్తుంది. అయితే మూవీని మాత్రం ఒక ఫ్రెష్ ఫీల్ గా అనిపిస్తుంది. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చాలా తక్కువగా వచ్చుంటాయి. అంటే లోపల ఉన్న కాన్సెప్ట్ సేమే, బట్ తీసిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. మరీ అంత లాగ్ చేయకుండా ఇంకా తక్కువ రన్ టైమ్ తో తీసుంటే మూవీ బాగుండొచ్చు. ఇంకా క్లైమాక్స్ కూడా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. బట్ మెయిన్ గా మిగిలిన డిపార్ట్మెంట్స్, BGM అండ్ సినిమాటోగ్రఫీ మూవీకి మంచి అసెట్. అండ్ ఫైనల్ గా నా రివ్యూ అయితే ఈ మూవీ త్వరగా బోర్ కొట్టేయడం వల్ల అందరికి నచ్చకపోవచ్చు. అండ్ ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 7 ఇండియన్ 2. అసలు క్లాసిక్స్ ని క్లాసిక్స్ లాగే ఉంచేస్తే ఎంత బాగున్నా అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే సెకండ్ పార్ట్ కదా శంకర్, అది కూడా చాలా జాగ్రత్తగా తీస్తారు. ఈ మూవీ డెఫినెట్ గా హిట్ అని అనుకున్న వాళ్ళకి కమల్ సార్ గెటప్ చూడగానే ఫుల్ గాలి తీసినట్టు అయిపోయింది. అసలు ఏంటి సార్ ఆ గెటప్? చైనా తాతని మూవీలో యాక్ట్ చేయించినట్టు మరీ దారుణంగా ఉంది. ఆ గెటప్ ఒక వైపు అనుకుంటే ఇంకొక వైపు ఆ మర్మకల వల్ల విలన్స్ కి ఎదురయ్యే పరిస్థితి అది మరీ కామెడీగా అనిపిస్తుంది. అసలు శంకర్ అయినా ఇది తీసింది. చిన్నప్పటి నుంచి ఆయన తీసిన సినిమాలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యాం ఆయన మీద. అలాంటి ఇంప్రెషన్ కాస్త ఒక్క సినిమాతో పోగొట్టినట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో ఇంకెలా ఉండబోతుందో మూవీ. ఇంకా ఆ సినిమా కూడా పోతే ఇంకా శంకర్ ని పక్కన పెట్టేస్తుంది ఇండస్ట్రీ. మరి ఇంత దారుణమా? నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుంది. సినిమాలో అసలు ఏమైందో, అన్ని సినిమాలు అంత కేర్ఫుల్ గా తీసిన శంకర్ ఇప్పుడు ఈ సినిమాని ఇలా చేశాడేంటి అని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. అంటే చూడొచ్చా అని మీరు నన్ను అడగొచ్చు. అయితే అలాంటి మర్మకళలు అవన్నీ పక్కన పెడితే మాత్రం కాన్సెప్ట్ అయితే పర్లేదు, బానే ఉంటుంది. అంటే ఎప్పుడు మనం సొసైటీలో చూసే కాన్సెప్ట్సే. బట్ శంకర్ కే వచ్చిందా ఐడియా, లేకపోతే ఇంకెవరైనా చెప్పారో తెలియదు కానీ మరీ వరస్ట్ గా ఉంటుంది మూవీని డీల్ చేసే విధానం. బట్ మ్యూజిక్ గానీ ఇంకా సిద్ధార్థ్ యాక్టింగ్ గానీ చాలా మెచ్యూర్డ్ గా ఉండడం, కొన్ని విషయాలు అయితే పర్లేదు. బట్ ఫైనల్ గా అయితే మూవీ రాడ్. మీరు సెకండ్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇక ఫైనల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హానెస్ట్ గా ఇది నా ఒపీనియన్ మాత్రమే. నంబర్ 6 డెరిక్ అబ్రహం. సడన్ గా ఆహాలో డ్రీమ్ అని వచ్చి స్ట్రీమ్ అవడం మొదలైంది మూవీ. అయితే మూవీని స్టార్ట్ చేస్తే మంచి ఇన్వెస్టిగేషన్ నోట్ తో స్టార్ట్ అవుతుంది మూవీ. బట్ అరే అరగంటకి ఎలాగైపోయిందిరా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. అసలు ఏమని స్టార్ట్ చేశారు, మూవీని ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. మంచి నోట్ తో స్టార్ట్ చేసిన మళ్ళీ అదే రొటీన్లోకి తీసుకెళ్లారు మూవీని. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చాలా సార్లు చూసాం. అసలు ఎందుకు ఇది డబ్ చేసి తీసుకొచ్చారా నాకు అర్థం కాలేదు. ఏదో ఫ్రైడే ఒక మూవీ ఉండాలి అన్న కాన్సెప్ట్ డబ్ చేశారనుకుంటా. మరీ వరస్ట్ అని చెప్పను గానీ ఇలాంటి మూవీస్ ఎన్ని చూస్తాం. బట్ ఏది దొరకలేనప్పుడు ఉన్నదే దిక్కు. డెరిక్ అబ్రహం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తను చాలా కేసులు ఇట్టే డీల్ చేసేస్తుంటాడు. అలాంటి ఒక కేసు తన లైఫ్ ని ఎలా మార్చింది, తన ఫ్యామిలీ లైఫ్ ని ఎలా డిస్టర్బ్ చేసింది, చివరికి ఆ కేసులో తనే ఇరుక్కుంటాడు. అది ఎలాగో తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా జరిగే ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు డబ్డ్ వెర్షన్ ని క్లిక్ చేయండి. నంబర్ 5 డార్లింగ్. వెరీ రీసెంట్ గానే థియేటర్ లో రిలీజ్ అయ్యి వెంటనే ఓటీటీలోకి రిలీజ్ అయిన మూవీ డార్లింగ్. మూవీ ట్రైలర్ చూస్తేనే అందరికి అర్థమై ఉంటుంది. ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాంటి కాన్సెప్ట్ తో ఈ మూవీని తీసారని చూసిన వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. సో ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ అయితే కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. అంటే మూవీ అయితే టైం పాస్ లా అలా వెళ్ళిపోతుంది, అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఎందుకో ఆ క్యారెక్టర్ నభా నటేష్ కి యాప్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. అంటే అలాగని తను బాగా చేయలేదు అని నేను అనట్లేదు, కానీ ఎందుకో యాప్ట్ అవ్వలేదని చూస్తే అర్థం అవుతుంది. మూవీ ఏదో ఫన్ ఓరియంటెడ్ గా క్యాజువల్ గా వెళ్ళిపోయింది కానీ అస్సలు లాజిక్లే లేవు. అసలు ఆ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలాంటి డీటెయిలింగ్ ఏమి ఇవ్వరు తినంగా. సో ఈ మూవీకి మెయిన్ అసెట్ అయితే మాత్రం దర్శినే. మూవీ త్రో అవుట్ తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. బట్ కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే స్కిప్ చేయాలి. ఇనిషియల్ ఒక 20 minutes కానీ స్కిప్ చేస్తే ఆ తర్వాత జరిగే సీన్స్ ఓకే అలా చూసేయచ్చు అంతే. అండ్ ఫ్యామిలీతో చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి, అవి స్కిప్ చేయగలిగితే మాత్రం ఒక్కసారి చూడొచ్చు. ఇక ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న మూవీని చూసేయండి.
నంబర్ 4 టర్బో. ఫ్రెండ్షిప్ అన్న తన వాళ్ళన్న ప్రాణం ఇచ్చే జోస్ అనే ఒక డ్రైవర్ కి తన పని ఎలాగైనా ముగించుకోవాలి, ఒకరిని చంపైనా అన్న క్యారెక్టర్ ఉన్న ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ కి మధ్యలో జరిగే వారే టర్బో. అయితే ఇదేం సీరియస్ గా ఉండదు, ఒక కామెడీ యాక్షన్ ఫిల్మ్ గా తీశారు ఫిల్మ్ టర్బో. అంటే మమ్మూటి గారు ఒక మెగాస్టార్, అతను చేసే కామెడీ మలయాళం వాళ్ళకి ఎక్కొచ్చు కానీ మనకైతే పెద్దగా ఎక్కదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలా చూసాం. ఈ మూవీ అక్కడ బాగా ఆడుండొచ్చు కానీ పార్ట్లుగా వర్కౌట్ అవుతుంది ఈ మూవీ. అలాగని బాగలేదని చెప్పను కానీ ఒక టైం పాస్ మూవీ అంతే, ఏదో అలా చూసేసాం ముగించేసాం అన్న టైప్. సో ఆ ఫ్రెండ్స్ కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ రుత్లెస్ గ్యాంగ్స్టర్ లాస్ట్ కి ఏమయ్యాడు, వీళ్ళిద్దరి మధ్య వార్ ఏమైనా జరిగిందా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతున్న టర్బో మూవీ చూడాల్సిందే. అయితే మెయిన్ గా మూవీలో అసెట్స్ అయితే యాక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ, బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇన్ని అసెట్స్ ఉండడం వల్ల మూవీ అలా వెళ్ళిపోతుంది అంతే. నంబర్ 3 ది బర్త్డే బాయ్. ఇది చాలా చిన్న సినిమా, అంటే బడ్జెట్ టర్మ్స్ లో చెప్తున్నాను. కాన్సెప్ట్ వైజ్ ఇలాంటి మూవీస్ మనం చాలా చూసాం, అయినా సరే ఈ మూవీని కూడా చూడొచ్చు, మీరేం బోర్ ఫీల్ అవ్వరు. చిన్న చిన్న లాగ్ సీన్స్ ఉన్నట్టు అనిపించినా మూవీని ఒక్కసారి అయితే చూసేయచ్చు. అయితే కొన్ని సెన్సార్ డైలాగ్స్ అయితే ఉంటాయి, అవి స్కిప్ చేయగలిగితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడున్న మూవీస్ లో ఈ మూవీ బెటర్ అని అనిపిస్తుంది మిగతావి చూస్తే. కొంతమంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ బర్త్డే కోసం గెట్ టుగెదర్ అవుతారు, అలా అయిన రోజు వాళ్ళ జీవితంలో మర్చిపోని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనకి కారణం ఎవరు, అక్కడ గెట్ టుగెదర్ అయిన వాళ్ళకి ఇంకేమైనా మోటివ్స్ ఉన్నాయా, చివరికి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారా, ఇలాంటి విషయాలు ఒక క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ లో మూవీ త్రూ అవుట్ కూడా అలాగే ఉంటుంది. సో టైం పాస్ కోసం ఈ మూవీని ఈజీగా చూసేయచ్చు. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఆహాలో దొరుకుతున్న బర్త్డే బాయ్ ని క్లిక్ చేయాల్సిందే. మనం చాలా సార్లు లూప్ గా రిపీట్ అయ్యే మూవీస్ ని చూస్తుంటాం. అంటే ఒక సీన్ ని మళ్ళీ అదే రిపీట్ అయినట్టు కొన్ని సార్లు కామెడీగా, కొన్నిసార్లు థ్రిల్లింగ్ గా మీరు బాగా ఎంజాయ్ చేసేలా ఉంటాయి ఈ లూప్ టైప్ మూవీస్. అలాంటి ఒక మూవీనే బ్లింక్. ఒక యంగ్స్టర్ కి ఎదురయ్యే టిపికల్ క్యారెక్టర్స్, అసలు ఎందుకు వస్తున్నారు, అసలు తన చుట్టూ ఏం జరుగుతుంది, అసలు వాళ్ళంతా ఎవరు, ఇలాంటి విషయాలు కనుక్కోవడానికి ఆ యంగ్స్టర్ ఎలా ప్రయత్నించాడు. తక్కువ బడ్జెట్ లోనే ఇలాంటి లూప్ టైప్ ఆఫ్ మూవీస్ తీయడం ఈ మూవీ క్రీవ్ ని బాగా మెచ్చుకోవచ్చు. థ్రిల్లింగ్ జాన్రాలో కన్నడలో రిలీజ్ అయిన స్కై థ్రిల్లర్ ఈ బ్లింక్ కన్నడలో రిలీజ్ అయినప్పుడే ఈ మూవీ బాగా ఫేమస్ అయింది. అలాంటిది ఇప్పుడు తెలుగులో డబ్ దొరకడం మన తెలుగు మూవీ లవర్స్ కి ఇంకొంచెం చేరువుగా దొరుకుతుంది మూవీ. సో బ్లింక్ ని మాత్రం మిస్ అవ్వద్దు, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా. సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ సీన్స్ ఉంటాయి, బట్ అయినా కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే మూవీ ఇది. ఊహించిన ఎన్నో ట్విస్ట్లతో ఈ మూవీ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు డబ్డ్ వెర్షన్ ని క్లిక్ చేయాల్సిందే. నంబర్ 1 చట్నీ సాంబార్. రీసెంట్ గా నేను చూసిన వెబ్ సిరీస్ లో నన్ను చాలా ఇంప్రెస్ చేసిన వెబ్ సిరీస్. అలా అని మరీ పీక్స్ లో ఉంటుందని చెప్పను కానీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు వెబ్ సిరీస్ చూస్తే. అది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ కి అంత ఆదరణ దొరకడానికి మెయిన్ గా యోగి బాబు డెఫినెట్ గా హెల్ప్ అయ్యారు. త్రూ అవుట్ వెబ్ సిరీస్ మీరు పక్కా నవ్వకుండా ఉండలేరు. ఊటీలో తన బిజినెస్ ని నమ్ముకుని బాగా బలిసిన ఒక ఫ్యామిలీ సడన్ గా ఒక రోజు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ ఫ్యామిలీ హెడ్ షాక్ ఇస్తాడు. ఆ షాక్ నుంచి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా బయటపడగలిగారు, అసలు ఆ షాక్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. నిజంగా ఫ్యామిలీతో చూస్తే చక్కగా హాయిగా నవ్వుకుని ఒక మంచి వెబ్ సిరీస్ ఇది అవుతుంది. సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైంలో ఈ వెబ్ సిరీస్ చూస్తే అందరూ కలిపి హ్యాపీగా నవ్వుకునేలా ఉంటుంది వెబ్ సిరీస్. సో అంతకన్నా ఇక ఎక్కువ లీక్ చేయకుండా ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మాత్రం మీరు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ చూడండి. ఒక రిఫ్రెష్ ఫీల్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏమైనా హెల్ప్ అయితే మాత్రం వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ని అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.